ఇంకేంటో మామ అందరూ టీ తాగుతూ ఉంటారు. వచ్చారు మామ ఇలాంటి అందాన్ని చూడండి మామ. అప్పటి నుంచి దూకు దూకు అనిపిస్తుంది ట్రైన్ అయితే. మరి యాక్చువల్ ఏమవుతున్నావు పన్నామంటే దారి ఉంటే దారి పోతూ ఉంది. దేవుడా మనం రాంగ్ టైంలో వచ్చినా గొప్ప వేసి ఈటయుడు మామ ఈ బ్యూటిఫుల్ లొకేషన్ కి మనం వెళ్ళాలంటే ముందుగా మనం నంద్యాల జిల్లా వెలుగోడు మండలం వెలపనూరుకి అయితే వెళ్ళాలి. నంద్యాల నుంచి వెలపనూరు వెళ్ళడానికి 4 రూట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ రూట్ వచ్చేసి నంద్యాల నుంచి గడివేముల వెళ్లే రూట్ లో పెద్ద దేవులాపురం నుంచి కట్టాయి భోజనం వెలపనూరుకి అయితే వెళ్ళొచ్చు. 31 కిలోమీటర్స్ అయితే వస్తుంది. భోజనం అంటే తినేది కాదు, అదొక ఊరి పేరు. సెకండ్ రూట్ వచ్చేసి నంద్యాల నుంచి నందికొట్కూరు వెళ్లే రూట్ లో నంద్యాల, ఆటోనగర్, పోలూరు, కొరటమద్ది, తిరుపాడు, బూజునూరు, పెసరవాయి, వెలపనూరు పై నుంచి అయితే వెళ్ళొచ్చు. 39 కిలోమీటర్స్ వస్తుంది. థర్డ్ రూట్ వచ్చేసి నంద్యాల నుంచి భీమవరం, కరిమద్దుల, పెసరవాయి, వెలపనూరు అయితే 30 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఫోర్త్ రూట్ వచ్చేసి మనం ఇప్పుడు వెళ్లే రూట్ నంద్యాల, నందమూర్ నగర్, రాయమాపురం, పులిమద్ది, తిరుపాడు, గడిగరేవుల, చిందుకూరు, బూజనూరు, పెసరవాయి, వెలపనూరు 36 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఫస్ట్ మనం మునగాల ఊరికైతే చేరుకున్నాం. లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ కి వెళ్తే మునగాల ఊరిలోంచి పోలూరు కూడా వెళ్ళొచ్చు. మనం అయితే స్ట్రైట్ కి వెళ్ళాలి గడివేముల రూట్. మనం ఇప్పుడైతే పులిమద్దికి చేరుకున్నాం. పులిమద్ది విలేజ్ వచ్చేసి మన నంద్యాల మండలం కిందికి వస్తుంది. ఇప్పుడు మీకు కనిపిస్తున్న బ్రిడ్జ్ వచ్చేసి నంద్యాల నుంచి నందికొట్కూరు రోడ్డు. ఈ జంక్షన్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనం నంద్యాలకి అయితే వెళ్ళిపోవచ్చు పోలూరు మీదుగా. రైట్ తీసుకుంటే స్ట్రైట్ గా గడివేముల వస్తుంది. ఇప్పుడైతే మనం తిరుపాడు చేరుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి గడిగరేవుల. ఇక్కడ నుంచి భోగేశ్వరం కూడా వెళ్ళొచ్చు. మనం కొరటమద్ది నుంచి కూడా భోగేశ్వరం వెళ్ళొచ్చు. భోగేశ్వరం టెంపుల్ అయితే తప్పకుండా దర్శించుకోండి, చాలా బాగుంటుంది. 5 కోనేర్లు అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనం చిందుకూరుకి అయితే చేరుకున్నాం. క్లైమేట్ అయితే మొత్తం మబ్బులు అయితే కమ్మేశాయి. గాండ్రివేపుల నుంచి కొంచెం ముందుకెళ్ళి టీ బ్రేక్ అయితే తీసుకున్నాం. ఏంది నీళ్ళు తాగు. మేము కొంచెం కన్ఫ్యూజ్ అయితే అక్కడ ఉన్న అక్కనైతే అడిగాం. కాస్త ముందుకు వెళ్ళేసి రైట్ తీసుకొని స్ట్రైట్ కి వెళ్తే పెసరవాయి మీదుగా వెలపనూరుకి అయితే వెళ్ళొచ్చు అని చెప్పింది. దాన్ని భూజనూరు జంక్షన్ అని పిలుస్తారంట. ఈ పెట్రోల్ బంక్ నుంచి రైట్ తీసుకొని స్ట్రైట్ కి వెళ్తే మనకి పెసరవాయి వస్తుంది. ఇప్పుడు మీకు కనిపిస్తున్నది JSW సిమెంట్ ఫ్యాక్టరీ, బిలకలగూడూరు. ఫ్యాక్టరీకి సమీపంలోనే JSW బాలాజీ టెంపుల్ ఉంటుంది. సూపర్ ఉంటుంది, మస్ట్ విజిట్ ప్లేస్ మామ. తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. అనుకున్నట్టే మెల్లిగా వర్షం అయితే స్టార్ట్ అయింది మామ. వాటర్ ఫాల్స్ ఈ ఊళ్ళో అయితే 2 జంక్షన్ పాయింట్స్ ఉంటాయి. మనం ఈ జంక్షన్ పాయింట్ దగ్గర లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ కి వెళ్తే మళ్ళీ ఇంకొక జంక్షన్ పాయింట్ వస్తుంది. మళ్ళీ ఈ జంక్షన్ పాయింట్ నుంచి మనం రైట్ తీసుకొని స్ట్రైట్ కి వెళ్తే వెలపనూరు అయితే వస్తుంది. మీరు ఏ మాత్రం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. బోర్డు మీద డీటెయిల్డ్ గా రూట్ అయితే మెన్షన్ చేశారు. దారి మధ్యలో బ్రిటిష్ వాళ్ళు కట్టించిన బ్రిడ్జ్ అయితే కనపడింది. బ్రిడ్జ్ అయితే మొత్తం పడిపోయింది. కాలువ లెక్క కింద అయితే నీట్ గా చాలా బాగుంది. ఫైనల్లీ మేము ఏదైతే జరగకూడదు అనుకుందామో అదే జరిగింది. ఫుల్ గా వర్షం అయితే స్టార్ట్ అయింది, కానీ మేము ఎక్కడ ఆగలేదు. వెలపనూరుకి అయితే చేరుకున్నాము. అక్కడి నుండి డ్యామ్ దగ్గరికి అయితే వెళ్దాం. మామ నిజం చెప్తున్నా, లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. డోంట్ మిస్. ఫైనల్ గా మనం చేరుకున్నాం. అర్థమైంది. ఇప్పుడు మనం రిజర్వాయర్ పైన చూసాం కదా, ఒకసారి రిజర్వాయర్ ముందరికి గేట్ల దగ్గరికి వెళ్ళి చూద్దాం పదండి. ఎంత లోతుందో ఏమో అది. అక్కడనే వాగు చూడు. అసలు తినక్క నువ్వు కొంచెం స్లిప్ అయిందంటే అంటాను ఇంకా స్వామి. ఎట్లా ఉంది అసలు చూస్తే భయం వేస్తుంది. ఈ లొకేషన్ ఏందిరా స్వామి ఇట్లా ఉంది. అమ్మా పన్నామంటే దారి ఉంటే దారి పోతుంది. కొట్టుకాడు కూడా చూసిరా, వాటర్ చూసి గోబర్ గ్యాస్ ఉంది ఇక్కడ. ఊరికే ఇంకెన్ని రోజులు రా నంద్యాలలో టీ తాగుకుంటూ ఉంటారు. వచ్చారు మామ ఇలాంటి అందాన్ని చూడండి మామ. నీకేమైనా అనిపిస్తుంది చూస్తుంటే? నాకేం అనిపించలేదు, నీకేమనిపిస్తుంది? ఈత కొట్టాలనిపిస్తుంది. అప్పటి నుంచి దూకు దూకు అనిపిస్తుంది ట్రైన్ అయితే. ఈత కొట్టి కిందికి పడే లోపల నువ్వు పోతావు. అనిపిస్తుంది అట్లా. ఆ ఫ్లోటింగ్ చూడు ఎట్టుందో.
మామ లొకేషన్ వండర్ఫుల్గా ఉంది, వచ్చేరి ఒకసారి. మామ పోదాం రా. లొకేషన్ భలే ఉంది, వచ్చేరి.